ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. సరంగపురం ఒక పేరు కాదు, ఒక చరిత్ర. ప్రకృతి తానే తన రంగులతో అలంకరించుకున్న పల్లెది. చుట్టూ మొక్కలు, చెట్లు. ప్రతి ఉదయం కొత్త ఆశను పలకరిస్తుంది. అదే ఊరిలో తన నానమ్మతో కలిసి జీవితం నడిపే ఒక అమ్మాయుంది. ఆమె పేరు లక్ష్మి. ఈ కథలో మన ప్రయాణం ఆమెతోనే మొదలవుతుంది. నాన్నమ్మా, ఇవిగో వేడి నీళ్లు తీసుకో. నీ మనసు బంగారం తల్లి. లక్ష్మి, నీకెప్పుడైనా పెళ్లి గురించి ఆలోచన వస్తుందా? నానమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు, అదే నాకన్నీ. నీ వయసులోని పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు. నీవు మాత్రం ఈ ముసలిదానికి సేవ చేసుకుంటూ ఉన్నావు. నీకు సేవ చేయడం నాకు ఇష్టం నానమ్మా. నువ్వే నా ప్రపంచం. చిన్నతనంలోనే లక్ష్మి అమ్మనూ నాన్ననూ కోల్పోయింది. అప్పటినుండి తన నానమ్మే లక్ష్మికి అన్నీ. తల్లి, తండ్రి, స్నేహితురాలు అన్నీ ఆమెయే. మరుసటి రోజు లక్ష్మి పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఆమెకు ఒక గర్భిణీ స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ తలపై కష్టంగా కట్టెల మోపు మోస్తూ నడుస్తోంది. అరే, ఆమె శకుంతలక్కలానే ఉంది. ఈ సమయంలో ఇంత కష్టం పడడం మంచిది కాదు. శకుంతలక్క, ఆగండి. మీ ఈ పరిస్థితిలో ఇంత బరువు మూయకూడదు. ఏం చేయను లక్ష్మి, ఇంట్లో వంట చెయ్యాలి కదా, అందుకే కట్టెలు తీసుకెళ్తున్నాను. నేను సహాయం చేస్తాను. ఈ మోపు మీ ఇంటికి తీసుకెళ్తాను. లేదమ్మా, నువ్వింత కష్టపడకూడదు. ఇది కష్టం కాదక్కా. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి. అదే ముఖ్యం. లక్ష్మి కట్టెలమోపు తలపై మోసుకుని ఆ గర్భిణీ స్త్రీ ఇంటి వరకు తీసుకెళ్తుంది. చాలా మంచి పిల్ల. దేవుడామెకు తల్లిదండ్రులను దూరం చేసి అన్యాయం చేశాడు. ఇంత మంచి హృదయం ఉన్న పిల్లను ఒంటరిగా ఉంచాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అందరికీ సహాయం చేస్తుంది. దేవుడు ఈమెకు త్వరలో మంచి భర్తను, మంచి కుటుంబాన్ని ఇవ్వాలి. వచ్చావా లక్ష్మీ? ఈరోజు నీకోసం పాయసం చేశాను. వెళ్ళి తిను. మా మంచి నాన్నమ్మ. నగర రద్దీ మధ్యలో గాజు భవనాలు సూర్యుడు వెలుగులో మెరుస్తుంటే ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనే పెద్ద బోర్డు కింద కాన్ఫరెన్స్ రూంలో ఒక ముఖ్యమైన డీల్ జరుగుతోంది. గైస్, ఈ డీల్ ఈ వారంలోనే క్లోజ్ కావాలి. మిస్టేక్స్కు స్కోప్ లేదు. మీరు మీ డాడ్లాగే పదునైన వ్యాపారస్తులు. బిజినెస్లో భావోద్వేగాలకు చోటులేదు. లాభం మాత్రమే లక్ష్యం. దట్స్ ఆల్. యూ మే లీవ్. అర్జున్, నువ్వు ఇంత సీరియస్గా ఎందుకుంటావురా? పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఇప్పుడేం పెళ్లి ఆలోచన లేదు. నా బిజినెస్, నా లక్ష్యాలు చాలు నాకు. చిన్నప్పట్నుంచి అర్జున్తో పాటు నడిచిన ఫ్రెండ్ అతను. సక్సెస్తో పాటు జీవితాన్ని ఎంజాయ్ చేయమని గుర్తుచేసే ఏకైక వ్యక్తి. ఈ క్వార్టర్ టార్గెట్ అచీవ్ కావాలి. ఫెయిల్యూర్కు జీరో టాలరెన్స్. సార్, మార్కెట్ సిచ్యువేషన్ కొంచెం టఫ్గా ఉంది. మార్కెట్ ప్రాబ్లమ్స్ నాకు అవసరం లేదు. నేను చూస్తేదొక్కటే, రిజల్ట్స్. మాలిక రామయ్య, చైర్మన్ ఆఫ్ ఆర్కే ఎంటర్ప్రైజెస్. చిన్నప్పుడు నగరానికొచ్చి కష్టపడి వ్యాపారస్తుడయ్యాడు. కాని గ్రామంలో ఎదురైన మోసం అతని మనసులో లోతైన గాయం పెట్టింది. అప్పట్నుంచి గ్రామాలంటే ద్వేషం. అర్జున్ ఆఫీస్కి రెడీ అయ్యి మెట్లు దిగి కిందికి వస్తాడు. అప్పుడే శారదమ్మ అతన్ని చూసి, అర్జున్, ఈ ఏడాదిలోనే నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడే పెళ్లి అవసరం లేదు. ముందు బిజినెస్ ఎక్స్పాండ్ చెయ్యాలి. అర్జున్ చెప్పేది కరెక్టే. ముందు బిజినెస్ స్టేబుల్ కావాలి, తర్వాత పెళ్లి. ఎంత డబ్బు సంపాదించినా జీవితానికి భాగస్వామి కావాలి. మనిషికి కుటుంబం అవసరం. పెళ్లి చేసుకుంటే నగర అమ్మాయి, చదువుకున్న మోడర్న్గా ఆలోచించే అమ్మాయి. గ్రామ అమ్మాయిని నా ఇంట్లోకి తీసుకురావద్దు. ఏమిటండి ఇది? గ్రామ అమ్మాయిల్లో తప్పేముంది? నా అనుభవం నాకు చాలు. గ్రామం వాళ్ళు మోసగాళ్లు, డబ్బు కోసం మాత్రమే వస్తారు. నాకు గ్రామమంటే అసహ్యం. నాకెక్కడమ్మాయైనా అవసరం లేదు. నా ఫోకస్ మొత్తం బిజినెస్ మీదే. మీరిద్దరూ డబ్బు వెనకే పరిగెడుతున్నారు, కాని నిజమైన సంతోషమేమిటో మర్చిపోతున్నారు. లెట్స్ గో అర్జున్, ఆఫీస్కి వెళ్లాల్సిన టైం అయింది. శారదమ్మ గ్రామ అమ్మాయి, రామయ్య మేనమామ కూతురు. నగరంలోని ఆధునిక సంస్కృతి ఆమెకు ఇష్టం లేదు. అందుకే తన కొడుకు అర్జున్కు గ్రామ అమ్మాయినే పెళ్లి చేయాలని ఆమె మనసులో నిశ్చయించుకుంది. మరి
ఈ రెండు వేరువేరు లోకాలలో జీవించే ఈ ఇద్దరి మార్గాలు ఒక్కటవుతాయా? వారి ప్రయాణం వారిని దగ్గర చేస్తుందా? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. Thank you for watching. Please subscribe.